హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు గోదావరిపల్లి రుచి అండ్ బ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు మీకోసం టేస్టీగా మొక్కజొన్న గారెలను అయితే తీసుకొచ్చేసాను. మన వీడియో అంటే రెసిపీ చూసే ముందుగా ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. ఇప్పుడు ఈవినింగ్ స్నాక్స్కి మనం ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ముందుగా ఉదయాన్నే నానబెట్టేసేయండి. ఈ మొక్కజొన్న గింజలు నానబెట్టేసి మనం శుభ్రంగా నానిన తర్వాత కడిగేసుకుని ఒక మిక్సీ గిన్నెలోకి తీసేసుకుని ఒక చిన్న వెల్లుల్లి రవ్వ, ఒక టీ స్పూను సాల్ట్ వేసి శుభ్రంగా ఈ విధంగా మిక్సీ పట్టండి. మీరు వాటర్ ఏమీ ఎక్కువ యాడ్ చేయొద్దు, తక్కువగా చూసుకుని జాగ్రత్తగా యాడ్ చేయండి. నేనైతే ఇలా ఈ విధంగా పట్టుకున్నాను. మీకు కావాలంటే ఇంకొంచెం మెత్తగా కూడా మిక్సీ పట్టుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఇప్పుడు ఈ పిండిని అంతా కలిపి మనం ఒక బౌల్ తీసుకుని అందులోకి యాడ్ చేసుకొని ఒక టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఉల్లి, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లము, కొత్తిమీర, ఒక స్పూన్ ఉప్పు, ఇవన్నీ కూడా వేసి బాగా మిక్స్ అయ్యేలాగా మెత్తగా కలిపేసుకోండి. చూడండి బాగా, అంటే మనం ఏవైతే పదార్థాలు వేసామో ఇదంతా కూడా దాని ఫ్లేవర్ అన్నీ ఆ పిండికి పట్టేంతగా జాగ్రత్తగా కలిపేసేయండి. ఇప్పుడు అది పక్కకు పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ యాడ్ చేసి అది వేగిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా జాగ్రత్తగా వేసేసేయండి. వెంటనే మాత్రం కలపొద్దు, వెంటనే కలిపారంటే ఇది ముక్కల కింద విడిపోద్ది. వెంటనే కలపకండి, వేసిన కొంచెంసేపు అంటే వేగుతుంది అన్నప్పుడు బాగా అప్పుడు కలపాలన్నమాట, రంగు మారేటప్పుడు. ఈ విధంగా వేసుకుని తీసేసుకుంటే సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మన వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి.